హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు వచ్చేసి తంజావూరు బృహదీశ్వర ఆలయం అనమాట. ఇది మనకు తమిళనాడులో ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా ఇది 1000 years పైనే ఉన్న చరిత్ర దీనికి ఉందన్నమాట. ఇది 216 అడుగులు ఎత్తుగా ఉంటుందని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారనమాట. దీని ముందు ఒక నంది విగ్రహం ఉంటుంది పెద్దది. అది చాలా అంటే చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో మెయిన్గా ఇక్కడ బృహదీశ్వర స్వామి అని అంటే శివుడు అనేవాడు నిలయమై ఉంటాడనమాట. లింగ రూపంలో ఉంటుందన్నమాట. ఆ లింగం చాలా అంటే చాలా ఎత్తులో ఉంటుంది. అండ్ యునెస్కో నుంచి కూడా దీనికి గుర్తింపు అనేది పొందిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ మహాశివరాత్రి అనేది చాలా అంటే చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నటరాజస్వామి ఆలయం అనమాట. ఇది చిదంబరంలో ఉంటుంది. ఇది కూడా సేమ్ తమిళనాడు. సో ఇక్కడ మనకు నటరాజస్వామి అనేవాళ్ళు దర్శనం ఇస్తారనమాట. సో నటరాజస్వామి అన్న శివుడు మనకి నటరాజ రూపంలో దర్శనమిస్తాడనమాట. ఆయన ఆనంద తాండవం చేస్తున్న భంగిమలో ఉంటారని చెప్పేసి కూడా అందరూ అంటూ ఉంటారనమాట. ఇక్కడ చిదంబర రహస్యము గర్భగుడిలో ఒక తెర ఉంటుందన్నమాట. తెర వెనకాల ఖాళీ స్థలం ఉంటుంది. అది ఆకాశం లాగా ఉంటుందన్నమాట. పరమాత్మ స్వరూపాన్ని సూచిస్తుందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ చాలా గోపురాలపై నాట్యశాస్త్రంలోని 108 కారణాల శిల్పాలు చెక్కబడ్డాయి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారనమాట. ఇక్కడ పంచభూతాలు వచ్చేసేమో మనకు అగ్ని, భూమి, వాయువు, నీరు, ఆకాశం కదా. సో ఈ పంచభూత క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి అంటుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మార్గమాసంలో మహాశివరాత్రి టైంలో చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. ఇది మనకు 12వ శతాబ్దానికి సంబంధించిందనమాట. చార్ధామ్లో ఇదొకటి ముఖ్యమైనది అనేది చెప్తూ ఉంటారనమాట. దీనిలో మెయిన్ మనకు వచ్చేసి ఇక్కడ జగన్నాథుడు, శ్రీకృష్ణుడు అనేవాళ్ళు, అండ్ బాలభద్రుడు అండ్ సుభద్రమ్మ అనేవాళ్ళు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన దేవుళ్ళు. ఇక్కడ మనకి అందరికీ తెలిసిందే కదా. రథయాత్ర అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు పూరి జగన్నాథ్లో అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది ఒడిశాలో ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను ఇప్పుడు మీకు చూపించిన ప్లేస్ అంతా హైదరాబాద్లో పూరి జగన్నాథ్ టెంపుల్ అండి అదంతా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఉండవల్లిలో ఒక శ్రీకృష్ణుడు పడుకునే ఆకారంలో ఉంటారనమాట. చాలా చాలా చక్కగా నీట్గా చెక్కేసి ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు చూసే లొకేషన్స్ అన్నీ కూడా ఇది ఉండవల్లి ప్రదేశానికి సంబంధించింది అనమాట. ఇది 4 ఫ్లోర్స్ ఉంటుంది. 4 ఫ్లోర్స్లో మన కొండకి అలా చెక్కినట్టుగా నీట్గా ఉంటాయి అన్నమాట ఇదంతా. అండ్ ఆ నియర్ బై నేను టెంపుల్స్ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము అమరావతికి అయితే వెళ్ళామన్నమాట. అమరావతి మనకు శివలింగం అనేది చాలా పొడవుగా అనేది ఉంటుందన్నమాట. అది ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతూ ఉంది అని చెప్పేసి అని అంటారనమాట. మరి అది నిజమో కదా నాకైతే తెలీదు, బట్ అదైతే జరుగుతుంది అక్కడ. అండ్ ఇక్కడ ఆ లోకల్ ఏరియాస్లో కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మేము బుద్ధ స్టాచ్యూ అని చెప్పేసి ఒకటి ఉంది. దాని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. దాంట్లో కొన్ని ఆర్కిటెక్చర్ కానీ ఆ శిల్పాలు కానీ చాలా అంటే చాలా అందంగా కనిపించాయి మాకైతే. సో మీరు కనుక వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ని అయితే మిస్ చేసుకోకండి అని అయితే నేనైతే చెప్తాను. ఒకటి ఉండవల్లి అని కానీ, అండ్ బుద్ధ కానీ, అండ్ అక్కడ నియర్ బై లోకల్లో టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఆ టెంపుల్స్ని అయితే మీరైతే మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి అది ఎంత బాగుందో చూడడానికి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో ఆ గుహలు అయితే. దీని లోపల మనకి చిన్న చిన్న అక్కడక్కడ సింహాలు కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ ఇవన్నీ చెక్కేసి ఉన్నాయన్నమాట. అది మనకు మొత్తం టోటల్ కొండ మీదనే అలా నీట్గా చెక్కేసి ఉన్నారనమాట. ఇక్కడ అప్పట్లో వేరే వాళ్ళు కూడా ఇట్లా ఏమంటారు తపస్సు చేసేవాళ్ళని చెప్పేసి కూడా అనుకుంటారు, బట్ ఇప్పుడైతే లేదనుకోండి అదంతా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అరుణాచలంలో ఈస్ట్ నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత 3వ గోపురం నుంచి ఎవరైనా వెళ్తే కనుక ఇది మీకు కనిపిస్తుంది. అది మనకి 50 రూపీస్ టికెట్ కౌంటర్కి ముందుగానే ఉంటుంది. ఒకవేళ ఫ్రీ దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇదైతే కనిపించదు. ఇది ఏంటి అంటే మనకి 9 గోపురాలు కనిపించే నమూనా అనమాట. ఇది 3D ఆకారంలో ఉంటుంది. అక్కడ ఉంటుంది చూడండి. ఈ వేలో వెళ్తే మాత్రమే ఇది అనేది మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఇది చూడని వాళ్ళు మనము స్కందాశ్రమం పైకి వెళ్తూ ఉంటాం కదా, ఆ స్కందాశ్రమం పైకి ఎక్కినప్పుడు ఆ పైన చివరిలోంచి చూస్తే కనుక మనకి 9 గోపురాలు అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ అలాగే టెంపుల్ లోపల మీకు ఒక సర్కిల్ అని ఉంటుంది. ఆ సర్కిల్ లోపల చూసినప్పుడు కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఆ చిన్న సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ లోపల నుంచి చూసినా కూడా అది కూడా మనకి 3వ గోపురం సైడే ఉంటుందన్నమాట. ఆ సర్కిల్ నుంచి చూస్తే 9 గోపురాలు అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. అది నేను మీకు క్లిప్ అనేది యాడ్ చేస్తాను, అది చూడండి. ఈసారి ఎవరైనా వెళ్తే కనుక మిస్ చేసుకోకండి, చూడండి. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ మనకు బల్లి కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఋషులను అని అంటూ ఉంటారనమాట. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ క్లిప్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అదైతే మీరు చూసేసేయండి. 2 3 4 5 6 7 8 9